అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి నియోజకవర్గం నగిరి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి రోజా యొక్క పనితీరు రోజురోజుకి వ్యతిరేకత చోటు చేసుకుంటూ ఉంది. మంత్రి రోజా సోదరుల అవినీతి అక్రమాలకు నియోజకవర్గ ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే కాకుండా వైసీపీ శ్రేణులు సైతం మంత్రి రోజా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ వీధిన పడుతున్నారు. ఇదే క్రమంలో మంత్రి రోజాకు మరోమారు సీట్ ఇచ్చినట్లయితే తాము మద్దతు పలికేది లేదని చెప్పి ఘంటాపథంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు నగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంచాయతీ స్థాయి నాయకులందరూ కూడా వచ్చున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఎందుకు మంత్రి రోజా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు? కారణాలు ఏంటి? మాకు ఆమె వచ్చినప్పటి నుంచి మా గ్రామంలో ఎటువంటి ఏ ఒక్క పని జరగట్లేదండి. మేము సచివాలయం కట్టి మమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టినా నేను సచివాలయం మనం గవర్నమెంట్ బిల్డింగ్ మనం కట్టాలా అనేసి కోర్టుకి వేసి ఏదో ఇబ్బంది పెట్టినారు. కానీ నేను కొంతమంది సహాయం చేసుకొని వాళ్ళు ఎవరు నాకు సహాయపడలేదు. ఒక మినిస్టర్ కానీ ఇప్పుడైతే మినిస్టర్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళు ఎవరు నాకు మా ప్రజెంట్ జడ్పీటీసీ గారు నాకు ఎంతో ప్రోత్సహించి నేను ఆ బిల్డింగ్ని పూర్తి చేయడం అనేది. దానివల్ల నేను ఇప్పుడు కూడా నాకు బిల్లులు రాలేదు. ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం 5,50,000కి గ్రానైట్ కానీ గ్రిల్స్ అదంతా మాది 35 lakhs ఇది. దాని బిల్డింగ్ పూర్తి చేయాలంటే మేమేదో 14th ఫైనాన్స్ పెట్టుకోవచ్చు అనేసి అప్పుడు అంతా మేమేదో ఇది పిలిగ్రిమ్స్ ఇది కాబట్టి మేము బాగా నీట్గా చేసుకోవాలని. ఏ పంచాయతీ? మాది అప్లాయగొండ పంచాయతీ, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉండే గ్రామం అండి. మేము ఏదో బాగా చేసుకోవాలని చేసుకొని ఆ రోజుట్లో మాకు జడ్పీటీసీ గారు నీకు ఎందుకు నువ్వు చెయ్యని చెప్పినాడు. దానికి మాకు 5.5 లక్షలు రికార్డు చేసి 3 సంవత్సరాలైనా మాకు బిల్లులు తీసిలేదు. మా అధికారులు ఏమన్నా సెక్రటరీ గారు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు వాళ్ళని పోయేసి వాళ్ళ అన్నోళ్ళని అడుగు, వాళ్ళని పోయి అడిగితే నీకేదో చేస్తామంటే నేను ఎందుకు చేయాలండి? నేను వాళ్ళ అన్నోళ్ళని ఇది కావాలని మనలేదు. నేను ఆమెకు ఓటేసినాను, వాళ్ళ అన్నోళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది? నేను బిల్డింగ్ కట్టకుండా నాకు బిల్లులు చేయమని చెప్పలేదు. బిల్డింగ్ కట్టిన దానికి రికార్డు మీకు తీసే అధికారం ఉందా లేదా అనే లెక్కతో నేను వాళ్ళ దగ్గరికి పోలేదండి. ఎవరు పంపన్నారు వాళ్ళ బ్రదర్ల దగ్గరికి? పంచాయతీ సెక్రటరీ DDO వాళ్ళు చెప్పారండి, అధికారులు చెప్పారు నీకు బిల్లు కావాలంటే నువ్వు వాళ్ళని కలువు ఏదో చేస్తామనంటే మేము ఎందుకు పోవాలండి? మేము బిల్డింగ్ కట్టినానా లేదా? కట్టిన దానికే కదా నాకు రికార్డ్ చేయమంటున్నాను, నాకు డబ్బులు తీసేయమన్నా, నాకు రికార్డ్ చేసిన దాన్ని డబ్బులు తీసేయమన్నా మీ వాళ్ళు అవుతుందా కాదా అనేది కొద్ది రోజులు పెండింగ్ పెట్టేసిన తరువాత దాన్ని మళ్ళీ ఏదో చేసాం. మళ్ళీ మా జడ్పీ గ్రాంట్లో నుంచి గ్రాంట్ తీపిచ్చారు. దానికి రిజర్వేషన్ అడిగితే సెక్రటరీని మేము వీలేమన్నారు. ఎందుకు? గవర్నమెంట్ బిల్డింగు పంచాయతీకి సంబంధించిన బిల్డింగే కదా. నేను సర్పంచ్గా పోటీ చేసినాను, 30 ఓట్లతో నేను కోల్పోయాను. ఏదో ఇది అయింది. వాళ్ళు ఏం చేసి నాకు ఇవ్వటం లేదు. కానీ మరి తర్వాత మేము ఏదో అధికారం పట్టుకొని ఏదో మా జడ్పీటీసీ వల్లనే నేను దాన్ని కంప్లీట్ చేయగలిగినాను. ఇదైతే వాస్తవం. సార్, మీ పంచాయతీలో మీరెందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు? మీరు ఏ పంచాయతీ నుంచి వచ్చారు? మాది నెట్టేరి పంచాయతీ అండి, నిండ్ర మండలం. నెట్టేరి పంచాయతీలో మేము కూడా సచివాలయం భవనం కట్టినాము. సచివాలయం భవనం కట్టిన దానికి కూడా నేను ఇంకా పంచాయతీలో ఫండ్స్ దానికి డబ్బులు పెట్టి మొదలు పెట్టాలి కదా. ఆ డబ్బులు మనం పెట్టుకోలేకుండా వేరే ఇంకొక అతన్ని కాంట్రాక్టర్ని వదిలి అతని ద్వారా డబ్బులు పెట్టించి బిల్డింగ్ కంప్లీట్ చేపిస్తే ఆ బిల్లులు కూడా సక్రమంగా ఇన్ టైంలో ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారండి. సరే 1 year బిఫోర్గానే మేము ఎట్లా ఒకట తంటాలు పడి బిల్డింగ్ కంప్లీట్ చేస్తే దాన్ని ఓపెనింగ్ కూడా చేయలేదండి. బిల్డింగ్ ఓపెనింగ్ చేయలేదు. నేను కలెక్టర్కి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మేము మా పంచాయతీ సర్పంచ్ ద్వారా కలెక్టర్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. 1 year బిఫోరే కంప్లీట్ అయింది బిల్డింగు, ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేయండి అంటే చేయలేదు. ఇంకిప్పుడు ఆదరా మాకు ఊరికి చెప్పకుండా 2 రోజులకు ముందు ఏదో బయట ఊళ్ళని తీసుకొచ్చి మా ఊరిలో ఒక్క వ్యక్తి కూడా, మా విలేజ్ ఒక్క వ్యక్తి కూడా లేదండి ఆ ఓపెనింగ్కి. బయట రోడ్లో 10 మందిని తీసుకొచ్చి ఏదో బండ ఒకటి వేసి ఓపెనింగ్ చేసేసి ఆదరా వెళ్ళిపోయినారు. ఇవన్నీ అవసరమా? కనీసం ఏ డెవలప్మెంట్కి వాళ్ళు సహకరించలేదు. జడ్పీ ఫండ్స్ 20 లక్షల రూపాయలు మా మండలానికి వస్తే ఈ ఫండ్స్ను కూడా యా ఊరిలో కూడా వర్క్ చేసుకోనియకుండా అడ్డుకొని ఆ ల్యాప్స్ అయిపోయేట్టుగా చేశారు. ఆ 20 లక్షలు కూడా ల్యాప్స్ అయిపోయింది. ఈ విధంగా ప్రతి ఊరిలో ప్రాబ్లమే. అవన్నీ జనాలు బయట చెప్పుకోలేకపోతున్నారే కానీ ఎంత ఇబ్బంది ఉన్నదనేది ప్రతి ఒక్కరిని కలబెడితే తెలుస్తుంది. ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళందరినీ ఈ విధంగా వాళ్ళని ఎదగనీయకుండా వాళ్ళని ఎన్నో ఇబ్బందులకు గురిచేసి ఇవన్నీ చేసేసి ఈరోజు రేపు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీకు ఎవడు ఓటేస్తాడు?
అంటే మీరే కదా ఇవాళ 2 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిపించి ఇవాళ మంత్రి అయిన రోజాని మీరు ఎందుకు ఇవాళ వ్యతిరేకిస్తున్నారు? కారణాలు ఏంటి? అంటే అంటే అభివృద్ధి పనుల్లో మీరు వాటా అడుగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమండి? మేము ఓటా అడగలేదు, మేము డెవలప్మెంట్ చేయమంటున్నాం, కానీ మేము ఓటా అడగలే. ఆమె ఏమరంటే మేము సీనియర్లుగా ఉండే వాళ్ళ వల్ల వీళ్ళు ఏదైనా మనకి అడ్డుకుంటారు కాబట్టి వీళ్ళు లేకుండా ఉంటే వాళ్ళని మేము ఏ పైనా చేయొచ్చు, మండలంలో ఏ పనైనా చేయొచ్చు, ఎక్కడైనా సంతకం పెట్టాలంటే మా నిండ్ర మండలంలో 13 మంది సర్పంచులు మా వెంటే ఉంటారు. 13 మంది సర్పంచులు ఈ వల్ల మొత్తం కోల్పోయినాయి. ఏ పంచాయతీలో అయినా డెవలప్మెంటే లేదు ఈ వల్ల. అప్పుడు మేము జడ్పీగా ఉండి ఏం చేయలేక నిరాపచ్చిపడిపోతున్నాం. అంటే మీరే కదా దగ్గరుండి గెలిపించుకున్నారు కదా, గెలిపించుకుని ఈరోజు ఎందుకు అట్లా మీరు వ్యతిరేకిస్తున్నారు? అప్పుడు బాగున్నారు వాళ్ళు, ఇప్పుడు సరిలేదు. మేముంటే ఆమెకు అడ్డం, మేము లేకపోతే ఆమె ఏమైనా చేసుకోవచ్చు అని ఆమె ఉద్దేశం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఏ పంచాయతీ నుంచి వచ్చారు? ఏంటంటే మండలం కాయం గ్రామ పంచాయతీ. నేను మాజీ సర్పంచ్ని, మళ్ళీ 2019లో మండల బూత్ కమిటీ మేనేజర్గా కూడా పనిచేసినాను. అప్పుడేమో మేమందరం కూడా కష్టపడి రెండోసారి, ఎందుకంటే నగరీ చరిత్రలో ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయిన దాఖలాలు లేవు, మీరు గత చరిత్ర చూసినా కూడా. అటువంటిది ఎప్పుడు కూడా 5,000 పైన మెజార్టీ వచ్చింది లేదు. కానీ మా మండలంలో 750 ఓట్లు 2014లో గెలిచింది మా నియోజకవర్గంలో. తర్వాత 2019లో జగనన్న గాలి ఎంత వీసినా అంత మెజారిటీతో ప్రతి ఎమ్మెల్యే కూడా 150 ఎమ్మెల్యే కూడా కొన్ని వేల ఓట్లతో గెలిచినారనమాట. ప్రతి ఎమ్మెల్యే కూడా 151 మంది. కానీ నగిరిలో మాత్రం నేనేదో పెద్ద అభివృద్ధి చేసినాను, పెద్ద లీడర్, నేను స్టేట్ లీడర్గా ఉండొచ్చును, వాయిస్ ఉండొచ్చును, కానీ నియోజకవర్గంలో మాత్రం పిల్లి. ఎందువల్లంటే 2,700 ఓట్లతో గెలిచిందండి. చాలా నియోజకవర్గాల్లో 30,000, 40,000, 60,000, లక్షల్లో గెలిచినారు. కానీ ఈమె జబర్దస్త్లో జడ్జిగా ఉండింది, సీరియల్లో ఉండింది, మహిళలంతా కూడా ఆమె నాయకత్వాన్ని అభిమానించినారు. అటువంటి ఎమ్మెల్యే ఎందుకు 2,750 ఓట్లతో గెలిచింది, ఎందుకు వేలల్లో తీసుకురాలేకపోలేదని ఆమె అవగాహన చేసుకోవాలా. పార్టీ కూడా ఈరోజు అవగాహన చేసుకోవాలి. ఎందువల్లంటే ఆ రోజుల్లో వేలల్లో గెలవాల్సినటువంటి నాయకురాలు ఎందుకు 2,000, 3,000 లోపు గెలిచింది. అటువంటి ఆమెకి మళ్ళా 3వ పర్యాయం హ్యాట్రిక్ కొట్టాలని ఆమె సంతోషపడుతుంది, కానీ ప్రజలు సంతోషపడలేదు. ఆమె హ్యాట్రిక్ కోసం సంతోషపడి టికెట్ కావాలంటుంది. ప్రజల్లో మాత్రం ఆమెకి ఇస్తే పార్టీ దెబ్బతింటుంది, పార్టీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కోల్పోతుంది అనే బాధతోనే మేమంతా కూడా ఈ ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంది. రెండవది, నేను కాయం గ్రామ పంచాయతీలో మా వడమాలపేట మండలంలో ఒక గుట్ట ఉంది. ఆ గుట్టని ఒక క్రషర్ స్థాపించినారు డీకేటీ పట్టాలు. ఆ క్రషర్ వల్ల చుట్టుపక్కల రైతులకు ఇబ్బంది, మామిడి చెట్లంతా బూడిదంతా నిండుతుంది, పొగంతా. రెండోది, అక్కడే గుట్ట కిందనే రామచంద్ర మిషన్ ఆశ్రమం ఉంది 5 ఎకరాల్లో. వాళ్ళకంతా కూడా అభ్యంతరకరంగా ఉంది ఆ సౌండ్ పొల్యూషను. తర్వాత వాళ్ళ గాలి ఆ దుమ్మంతా వచ్చి నిండుతా ఉందని నేను రిట్ పిటిషన్ వేసినానండి. రిట్ పిటిషన్ వేసిన తర్వాత ఆర్డీఓ గారు గ్రామసభ, కోర్టు తీర్పు మేరకు ఆర్డీఓ గారు గ్రామసభ పెట్టి గ్రామస్తుల యొక్క తీర్మానం నోట్ చేసుకొని దాన్ని రద్దు చేయడం జరిగింది. అది రద్దు చేసిన తర్వాత అట్లే ఉండింది. ఆయన 30 ఎకరాలకి వాల్యుయేషన్ పెట్టుకున్నాడు ఆ క్రషర్. అటువంటివల్ల నేను కూడా కోర్టుకు పోవాల్సి వచ్చింది. సరే, అయిపోయింది. ఇప్పుడు జగనన్న కాలనీ వచ్చిన తర్వాత మేమందరం కూడా సహకరించి గుట్టేసి ఇప్పుడు మా వడమాలపేట మండలంలో దాదాపు 900 ఇళ్ళకి అక్కడ నివాసాలు కల్పించి అభివృద్ధి చేసినారు. అటువంటి గుట్టలో ఇవాళ మీరు రోజా అభ్యర్థులను వ్యతిరేకిస్తున్నారు. అయితే రోజా కాకుండా ఎవరిని మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది? రోజా కాకుండా మిగతా ఉండే నాయకుల్లో ఎవరికి ఇచ్చినా కూడా అధిష్టానం ఎవరిని నిర్ణయించినా మేమందరం కష్టపడి సాధించుకొని జగనన్నకి కానుకగా ఇస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఒకవేళ మరి రోజా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే దాని పరిస్థితి ఏంటి? రోజా అభ్యర్థాన్ని ప్రకటిస్తే ఒక సీట్ కోల్పోతుంది. మేమంతా కూడా మేము పనిచేయం, మేము సహకరించాం. ప్రజలు కూడా అదే దారిలో ఉన్నారు. ఆమెకా మేమేమో అని అంటున్నారు. ఏం చేసిందని వెయ్యాలని ఇప్పుడే అంటున్నారు. ఇంకా ఆమెకి ఇస్తే అది అధిష్టానం తేల్చుకోవాల్సింది ఆ విషయం. మహిళలను ప్రాధాన్యత కల్పిస్తూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి చేసినా కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి దోహదపడకపోగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అసమ్మతిని మూటగట్టు రోజా అభ్యర్థిత్వాన్ని తిరిగి తాము సమర్థించేది లేదని చెప్పి నగిరి నియోజకవర్గ నాయకులందరూ, వైసీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీనిని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టానం గుర్తించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎలైతో రవి, తిరుపతి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.